కోటి రూపాయలు ఇల్లు 50 లక్షలు 50 లక్షలు 50 లక్షలు ఎంత అవుతుంది? 2 కోట్ల నర అవుతుంది. ఇప్పుడు మీకు చిన్న క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేస్తాం, 10 నిమిషాల్లో పంపించేస్తాం. ఇప్పుడు సాధారణంగా చాలా మంది జాబులు చేసే వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా. ఎస్ఆర్నో సాలరీ మినిమం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత వరకు ఉంటుంది? నువ్వు ఎవరికి గుండె నొప్పి తెద్దామని చూస్తున్నావు? అసలే మా వీక్ ఉన్నాయి, నువ్వు మమ్మల్ని పరిచయం చేస్తున్నావు. ఎంత ఉండొచ్చు? 20-30. 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 10,000 నేను యావరేజ్ అడుగుతున్నా, మళ్ళీ యావరేజ్ అడుగుతున్నా. మీరు 2 లక్షలు 3 లక్షలు అంటే నేను పోతా ఈ నుంచి ఇప్పుడే. 10,000 నుంచి 30,000 వరకు ఉంది. ఎస్ఆర్నో యావరేజ్ గా 10 నుంచి 30,000 ఉంది. 30,000 రావాలి జీతం అంటే అది కూడా కథలు చాలా ఉన్నాయి మళ్ళా. ఎస్ఆర్నో కానీ 10,000 వద్దు, 20,000 వద్దు, 30,000 రాసుకుందాం. ఎస్ఆర్నో చలో చూడండి, లెక్క చేయడానికి తయారుండండి. ఒక వ్యక్తి ఉన్నారు, అతను 30,000 జీతానికి పని చేస్తుండు. ఇంటూ 12 నెలలు ఎంత అవుతుంది? 3,60,000 రూపాయలు అవుతుంది. 3,60,000 రూపాయలు ఇంటూ అతని తాకత్ ఎన్ని సంవత్సరాలు పని చేస్తాడు? 30 సంవత్సరాలు. 30 ఏళ్ళు రాసుకుందామా? 30 ఏళ్ళు రాసుకుందామా? 30 ఏండ్లు అంటే ఎంత పైసలు అవుతుంది? 1,08,00,000 రూపాయలు అవుతుంది. ఎస్ఆర్నో చెయ్యి ఎవరైనా లెక్కలు వేస్తే వచ్చింది సార్, మళ్ళీ తప్పు రాసిన అనుకోవాలా? సో 1,08,00,000 అవుతుంది. మరి 30 ఏళ్ళు పని చేస్తే 30,000 జీతమే వస్తుందా? ఇంక్రిమెంట్లు, బోనస్లు అవి వస్తాయా రావా? ఈ 1,08,00,000కు ఎన్ని పైసలు యాడ్ చేయాలో చెప్పండి, యాడ్ చేస్తా. ఎన్ని పైసలు యాడ్ చేద్దాం? 30 లక్షలు సార్. వెనక నుంచి 50 లక్షలు. ఇంకా అండి మేడం 40 లక్షలు. సో 40 లక్షల కంటే 50 లక్షలు ఎక్కువ ఉంది కదా, 50 లక్షలు రాద్దాం. పోయిందేముంది? 50 lakhs యాడ్ చేస్తున్నాం. అయితే ఎంత అవుతుంది? 1,58,00,000 అవుతుంది. ఇది మన సంపాదన. ఎస్ఆర్నో ఎంత సంపాదిస్తున్నాం జీవితం మొత్తం కష్టపడితే? మరి జీవితంలో మనకు కావాల్సింది ఎంత? మైనస్ చేయండి. 1,58,00,000 ఎంత అవుతుంది? 1,10,00,000. మరి ఏడు నుంచి తెచ్చిస్తాడు ఈ సార్ నెక్స్ట్ జన్మకి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ ఉంటే చూడు సార్. ఎస్ఆర్నో కానీ ఈ జన్మ ఈ గొంతుల గ్యాస్ పోతే మళ్ళా ఉంటాడా మనిషి? ఉంటాడా? మరి ఈ పరిస్థితి ఏంది? మరి మన జీవితంలో నేను ఇది డ్రీమ్ లైఫ్ అని చెప్పట్లే, నార్మల్ లైఫ్ అని చెప్తున్నా. మరి నార్మల్ లైఫ్ లోనే నీ జీవితంలో నీ గోల్స్ రీచ్ అవ్వకపోతే ఇక మధ్యరాత్రి ఎప్పుడైనా దేవుడు లేచి ఆ డోర్లు బలగొట్టి ఏదైనా మూటేసిపోతే చెప్పలేము. అది అయ్యే ఛాన్సెస్ ఉందా? మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం? సైడ్ బిజినెస్ మీకు ఉండే టైంలోనే అది చేసిరు. ఆ బోనస్లే కలిపిన 50 లక్షలు. అలా 50 లక్షల బోనస్ ఇస్తారా మీకు 30 ఏళ్లలో? అన్ని కలిపేసిన అందులో మీరు సైడ్ బిజినెస్ లో అవన్నీ కలిపి పెట్టేసిన. అవుతుందా అవ్వదా? ఒక మాట చెప్పండి, జాబ్తో అవుతుందా అవుతలేదా? బిల్కుల్ చెప్పండి, అవుతుందా అవ్వదా? అవుతుందా అవ్వదా? మరి కావాలి, ఎట్లనన్నా చేయాలి, మనం అయితే ముందుకోవాలి. ఎస్ఆర్నో మరి ఎంతమంది తయారున్నారు ముందుకోవాలి? ఇంకా అందరికి ఈ 2.5 పోవాలి, ఇంకా మిలగాల సార్ మనం ఏం చేస్తామో తెలియదు అంటే వాళ్ళు ఉంది కదా వీళ్ళంతా. మీరందరూ అంతే కదా. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళతో గురించి నేను మాట్లాడతానండి. మాకు ఆల్రెడీ 3 కోట్ల ఇల్లు ఉంది అనుకో, మీ గురించి కాదు ఇది చెప్పేది. మీ దగ్గర ఆల్రెడీ కోట్ల పైసలు ఉంటే మీ గురించి కానే కాదు ఇది చెప్పేది, ఏదో మామూలు వాళ్ళ గురించి, మాలాంటి వాళ్ళ గురించి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? తర్వాత సిచ్యువేషన్ ఏముందంటే చూడండి, ఇప్పుడు ఇది పరిస్థితి. ఇప్పుడు వెస్టీజ్ లో ఒక వ్యక్తి పని చెయ్యంగానే డబ్బులు వస్తాయా? ఎంత టైం పడుతుంది డబ్బులు రావాలంటే? 6 నెలలు. ఈ రోజు బిజినెస్ లో జాయిన్ అయ్యిండు ఒక వ్యక్తి. ఇతనికి బిజినెస్ అర్థం కావాలంటే మినిమం 3 నెలలు టైం పడుతుంది. అంటే ఎన్ని రోజులు? 90 రోజులు టైం పడుతుంది. 90 రోజులు లెర్నింగ్ లోనే ఉండాలి, నేర్చుకోవాలి.
నేను నేర్చుకోకుండా నేను సంపాదిస్తా అన్నావు అనుకోండి, నేర్చుకోలేదు తర్వాత నేర్చుకోవాల్సి వస్తుంది కింద పడ్డప్పుడు. నువ్వు ఎప్పుడైనా ఇది నేర్చుకుంటూనే పోవాలి. పిల్లల్ని బడికి పంపించాలి. మీరు గవర్నమెంట్ టీచర్ అయినా సరే మీ పిల్లగాన్ని బడికే పంపిస్తారు, ఇంటికాడ ఒకసారి చెప్పారు సార్ నో. ఈ సిస్టమ్ కూడా అంతే, నేర్చుకున్నాకనే పని స్టార్ట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే నేర్చుకోకుండానే చేద్దాం ఏమైతుందో చూద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు 3 నెలల తర్వాత కనబడరు. మేము వెతుకుతాం వాళ్ళని భూతద్దం వేసి కానీ కనబడరు. ఎందుకంటే ఇక్కడ లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ వస్తుందా? నేర్చుకోకపోతే సంపాదించడం వస్తుందా? ఎస్ ఆర్ నో? చూడండి, వెస్టీజ్ లో 6 నెలల్లో బిజినెస్ లో డబ్బులు స్టార్ట్ అవుతాయి. మీకు డబ్బులు రావడం 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి. ఈ మన అదృష్టం మంచిగా ఉండే ఆ కంపెనీ ప్లాన్ చేసింది కాబట్టి ఫస్ట్ నెల నుంచే 20,000 30,000 వస్తున్నాయి జనాలకి. ఈ జనాలు 20,000 రాగానే ఇక అయిపోయింది వెస్టీజ్ లో నా అంత చేసి ఎవరు లేడు అనుకుంటారు కొంతమంది. అది కూడా పెద్ద లొల్లే. ఇప్పుడు ఏమన్నా మాట్లాడదామంటే నాకు 40,000 వచ్చినాయి అంటాడు ఆయన. ఇప్పుడు అది ఎప్పుడు ఏడు డక్కా కొట్టి కింద పడ్డాక అరే సార్ ఇట్లా అయింది ఇది అంటాడు మళ్ళీ వచ్చి. నేను ఒక్కటే చెప్తా మిత్రులారా, మీ డబ్బులు వస్తున్నాయి సంతోషం, మీరు బాగుపడాలనేది మా ఆలోచన. కానీ డబ్బులు వస్తున్నాయని తిప్పాల్సిన పనిలే. నేర్చుకోవడం ఆపొద్దు. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపుతామో మన సక్సెస్ కూడా అక్కడి నుంచి ఆగిపోతుంది. 40,000 కాస్త 4,000కి వస్తుంది. అప్పుడు నువ్వు మళ్ళీ అప్లైన్ కాడికే రావాలి. సో కాబట్టి ప్రతిదీ లెర్నింగ్ నేర్చుకుంటూ అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సరాసరి పోయి 40,000 50,000 లక్ష రూపాయలు చూస్తే నీకు నాలెడ్జ్ లేకపోతే లక్ష్యం మెయింటైన్ చేస్తారా? నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ నేర్చుకోవాలి. అప్లైన్ మీకంటే ఎందుకు గొప్ప అంటే అప్లైన్ ఏ రకంగా మీకంటే గొప్పే, మీకంటే దిట్టే. గ్రేట్ లీడర్ నా అప్లైన్ పురుషోత్తమ దాస్ గారు పూర్ణిమ గారు ఒకసారి జీవితం విగ్రహం నీకేం చేసిండు నీకేం చూసిండు సంబంధం లే. ఈ బిజినెస్ లో నిన్ను జాయిన్ చేసిండంటేనే నువ్వు ఆయనకు ఎన్నో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ జీవితంలో ఇవాళ నేను పురుషోత్తమ దాసు గారు పూర్ణిమ గారికి నేను రుణపడి ఉన్నా. 5 ఏళ్ల ముందు ఒకవేళ వెస్టీజ్ అవకాశం లేకపోతే బర్ల షెడ్ పెట్టుకొని బర్ల పాలు తీసుకుంటూ కూరగాయలు వండించుకుంటూ నేను మార్కెట్ చేసుకుంటూ రోడ్లు తిరగాలని ఆలోచించిన మైండ్ సెట్ నాది. ఈ రోజు అదే 5 సంవత్సరాలలో ఈ బిజినెస్ అవకాశం నాకు ఇవ్వడం ద్వారా ఈ రోజు నల్ల కోట్లు వేసుకొని తెల్లగా ఏసీ కార్లలో తిరిగే అదృష్టాన్ని ప్రసాదించింది ఎవరైనా ఉన్నారంటే అది నా అప్లైన్ ముమ్మాటికి. అది పురుషోత్తం దాసు పూర్ణిమ గారికి చెందుతుంది. ఏమి ఇవ్వాలి అప్లైన్? మా అప్లైన్ నాకు టైం ఇయ్యడు, మా అప్లైన్ నాకు చెప్పాడు, మా అప్లైన్ ఇవి ఇయ్యడు, మా అప్లైన్ పిలువడు, మా అప్లైన్ చాలాపడు యాడు రాకెట్లు కనిపెడుతున్నాం. ఇంకా మనం ఈయనే ఉన్నాం ఇంకా అప్లైన్ల కారణమే. ఆలోచించాలి మనమే. ఎస్ ఆర్ నో? చలో ఇప్పుడు చూడండి, 6 నెలల్లో ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు 2 ఏళ్ల తర్వాత మీరు వెస్టీజ్ లో క్రౌన్ అవుతారా కారా? పని చేసేటోళ్ళు అయితే. పని చేయడం గురించి నేను 6 ఏళ్ళైనా హామీ ఇయ్యను, అంతేనే కదండి? నువ్వు పని చేస్తే నేను హామీ ఇస్తాను, నువ్వు పని చేయకపోతే నేను ఎట్లా హామీ ఇస్తాను? 2 ఏళ్లలో ఒక వ్యక్తి బిజినెస్ లో జాయిన్ అయినా 2 ఏళ్లకు అతను క్రౌన్ అయి తీరాల్సిందే. రూల్ ప్రకారం 1,00,000 రూపాయలు సంపాదించాల్సిందే. ఇది బ్రాడ్ రూల్ వెస్టీజ్ లో, అంతే. ఇది ఒకవేళ అట్లా జరగలేదు అంటే మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది, దాని కింద మీద ఉంటుంది, దాన్ని సెట్ చేయడం వస్తుంది. మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. రెండోది, ఇప్పుడు చూడండి, 1,00,000 రూపాయలు వెస్టీజ్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నా. 1,00,000 రూపాయలు నెలకు ఒక క్రౌన్ సంపాదిస్తుండు. ఇంటూ 12 నెలలు ఈజ్ ఈక్వల్ టు 12 లక్షలు. 12 లక్షలు అవుతుంది. మరి 12 లక్షలు మరి ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి మనము? ఈడ కూడా అరే జాబ్ కోలేకుండా బిజినెస్ కోలేకుండా ఏంది మీరు ఇట్లా తయారయ్యారు? 30 సంవత్సరాలు లెక్కేసుకోవాలి, తప్పది. 12 లక్షలు ఇంటూ 30 నెలలు అంటే ఎన్ని పైసలు? 3,60,00,000 మైనస్ 2,50,00,000 తీసేయండి. ఎన్ని అవుతున్నాయి? 1,10,00,000. మీ లైఫ్ సెట్ అవుతుందా? సెట్ అవుతలేదా? సెట్ అవుతుందా? సెట్ అవుతలేదా? ఇది వెస్టీజ్, ఇది వెస్టీజ్. సో ఇప్పుడు ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కొంచెం మ్యాటర్ ఉంది కానీ క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఇంత డబ్బు సంపాదించినాం కదా, ఇప్పుడు నా లైఫ్ స్టోరీ చెప్తా చూడండి. 2019లో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. నా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ 30,000. 2020లో నా ఇన్కమ్ 0.
2021లో నా ఇన్కమ్ 1,84,000. 2022లో నా ఇన్కమ్ 4,80,000 ఎంత ఉంది. తర్వాత 2023 సంవత్సరంలో నా ఇన్కమ్ 7,60,000. 2024 నా ఇన్కమ్ 10 లక్షలు ఫర్ మంత్ ఉంది. ఈ 5 ఏళ్లలో నా ఇన్కమ్ నెలకు 10 లక్షలు సంపాదించే స్టేజ్కి వచ్చిన అంటే మరి 5 ఏళ్ళు 30లో 25 తీసేస్తే 25 ఉంటాయి కదా. మరి వచ్చే 25 సంవత్సరాలలో నా ఇన్కమ్ వెస్టీజ్ నుంచి ఎంత ఉంటుంది నెలకి? ఎంత ఉంటుంది? ఎస్ ఆర్ నో? ఆలోచించు. ఇప్పుడు కళ్ళు తిరుగుతాయి మీకు. ఇదేసేపు ఆకలైనందుకు కాదు. ఎస్ ఆర్ నో? నేనేమన్నా తప్పు మాట్లాడినా ఇక్కడ నిజం ఉందా? ఎనీవన్ ఏదైనా ఇక్కడ మిస్టేక్ ఉంటే మీరు ఓపెన్గా మాట్లాడచ్చు నాతో. నేను ఆ ఫ్రీడమ్ కల్పిస్తాను. ఇప్పుడు చూడండి, నేను మామూలుగా నెలకు ₹1,00,000 వేసుకుంటేనే నాకు వచ్చింది 3,60,00,000. ఎస్ ఆర్ నో? ఈ 3,60,00,000కి ఈ లెక్క ప్రకారంగా ఇంక్రిమెంట్లు కలపండి. ఎంత కలుపుతారో చూద్దాం. కలుపుతారు అమెరికన్ ఇంక్రిమెంట్లు? 25 ఏళ్ల తర్వాత వెస్టీజ్ లో నెలకు ₹1,00,00,000 ఉంటే లైఫ్ ఎట్లుంటుంది? ఆఫ్టర్ 25 years 25 ఏళ్ళ విజన్ ని నేను ఈరోజు మీకు చెప్పిపోతా ఉన్నా. మీరు ఇంకా స్టార్ట్ చేస్తారు 30 ఏళ్ళ విజన్. ఎస్ ఆర్ నో? భగవంతుడా వచ్చి నన్ను కాపాడంటే నెత్తిన కిరీటం కాళ్ళ గచ్చలు పెట్టుకొని భగవంతుడు రాడు. ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం తీసుకొని మీ దగ్గరకు వస్తాడు. అది మీరు గమనించాలి. అరే ఇతను నా జీవితంలో వచ్చిన దైవదూత అని చెప్పి అతన్ని నమ్మి ఆ ఆపర్చునిటీని తీసుకొని మనం పని చేసుకుంటూ స్టార్ట్ చేస్తే మన స్టార్ కూడా ఏదో ఒక రోజు తిరుగుతుంది. ఎస్ ఆర్ నో? కానీ ఈడ ఉండి వెనక్కి చూసి ఏడరా నా స్టార్, ఏడరా డౌన్ లేనంటే ఎవడు రాడు. అవన్నీ రావాలంటే నువ్వు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఇవన్నీ చేసే వ్యక్తినే పనివాడు అంటారు. నేను కూడా ఇదే పని చేసిన, నేను కూడా పనివాడినే. మీరు కూడా పని వాళ్ళు కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఆర్ యు రెడీ? ఎంతమంది పనులను చేయడానికి రెడీ ఉన్నారు? ఎంతమంది రెడీ ఉన్నారు? ఎంతమంది రెడీ ఉన్నారు? ఇప్పుడు విన్నింగ్ టీం ఒక కొత్త ప్రణాళిక తీసుకొచ్చింది, మిషన్ 1000 అని. ఎంతమందికి తెలుసు ఈ విషయం? మిషన్ 1000. సో ఎంతమంది తెలుసు కదా? ఎంతమంది మిషన్ 1000 లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు? హరే కృష్ణ. ఎంతమంది? ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఈ 1000 లోకి రావచ్చా రావద్దా? రావచ్చా రావద్దా? ఆర్ట్ఫుల్ గా మళ్ళీ అడుగుతున్నా, ఎంతమంది 1000 ప్లాన్ లోకి రావడానికి రెడీ ఉన్నారు? రెడీ ఉన్నారు? మీరైతే మనుషులే. ఒక కుక్కను చూసి భయపడదు, ఒక ఎలుకను చూసి భయపడదు, ఒక పులి ఇంకొక పులిని చూసి భయపడదు. కానీ దౌర్భాగ్యం, దరిద్రం ఏమైనా ఉంది అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చూసి భయపడతాడు. ఇదెక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాని విషయం. మిమ్మల్ని మీరు నమ్మగలిగితే 100కు 100% ఈ సక్సెస్ మీదే. కోడి కాలజ్ఞాని, కుక్క ఉషజ్ఞాని, పంది పరజ్ఞాని, మనిషి అజ్ఞాని. ఈ అజ్ఞానంలో నుంచి 5 ఏళ్ల ముందు నేను రాగలిగిన ఈ రోజు ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నా. ఇదే జ్ఞానం, వెస్టీజ్ అనే జ్ఞానాన్ని మీరు నింపుకుంటే కమింగ్ 1 year లో మీరు ఇక్కడ నుంచి మాట్లాడతారు. మీకు క్లాప్స్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నామని తెలియజేస్తూ, మీరు అందరు బాగుండాలి. మీరు అందరు ఏదైతే చేసిన డ్రీమ్ లో మీరు అందరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి. మీరు అందరి ఇంటి ముందులో కారు ఉండాలి. మీ అకౌంట్లలో లక్షలలో ఇన్కమ్ వెస్టీజ్ నుంచి రావాలని ఆ భగవంతుని పాదాలు పట్టుకుంటూ వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.